ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 742వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం మొదటి లైన్ వరకు చాలు, లేకువద్దు. దానియేలు, నీవు బహు ప్రియుడవి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహార్థమై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి మా జీవితాల్లో మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మరొక నూతన ప్రభుదినాన్ని కిరీటంగా ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఇంటిలోని కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి కూడా మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అటువారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరిచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం మీరేమై ఉన్నారో, ఎందుని బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించేదాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఏమని రాయబడి ఉంది దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో అంటే, దానియేలు నీవు బహు ప్రియుడవి. చాలు, దేవుడు దానియేలు గురించి సాక్ష్యమిస్తూ ఆ మాట పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, దానియేలు నీవు బహు ప్రియుడవి. ఇది మూలవాక్యం. సరే, మంచిది. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే, ఏ రీతిగా దానియేలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చాడో కొన్ని సంగతులు దానియేలు గ్రంథంలో నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం కూడా కొద్దిసేపు ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించే దాని కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రండి చూద్దాం దానియేలు ఏ రీతిగా ప్రభువుని ఆరాధన చేశాడో ఈ పుస్తకంలో నుంచి కొన్ని సంగతులు. మొదటి సంగతి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గల. అక్కడ ఆగుదామండి ఒక మాట. దానియేలు ఎట్లా ఆరాధన చేస్తున్నాడు చెప్పండి. మొదటిది, ఎవరట ఈ దేవుడు? మనం ఆరాధించే దేవుడు ఎవరట అంటే మొదటి మాట అక్కడ రాయబడి ఉంది, దేవుడు జ్ఞానము కలిగినటువంటి దేవుడు అని రాయబడి. నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు జ్ఞానము కలిగిన దేవుడైతే మరి మనమెవరమి? సింపుల్, జ్ఞానానికి ఆపోజిట్ పదం చెప్పడమే. మరి మనమెవరమి? అజ్ఞానులం మనం. ఒకప్పుడు ఏమాత్రము కూడా జ్ఞానము లేక వెర్రివారమై అజ్ఞానులమై జీవిస్తున్నటువంటి వారం మనం. కానీ ఈ దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తూ దానియేలు ప్రభుని ఆరాధిస్తూ అంటున్నాడు, ఈ దేవుడు జ్ఞానము కలిగిన వాడు అన్నాడు. నిజమే, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా అనంత జ్ఞానము కలిగిన వాడు అని రాయబడి ఉంది. ఇంకో చోట రాయబడి ఉంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని రాయబడి ఉంది. ఇంకొక చోట రాయబడింది కీర్తనలో, ఆయన తన జ్ఞానము చేతనే ఈ ఆకాశాన్ని, భూమిని, ఈ సర్వ సృష్టిని కూడా ఆయన సృష్టిస్తూ వచ్చాడు అని రాయబడి. ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానము కలిగినటువంటి దేవుడండి ఈ దేవుడు. ఆయన తప్ప వేరొక జ్ఞానము కలిగిన వారు లేనే
లేరు. అందుకని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే గుప్తమై ఉన్నవి అని రాయబడి ఉంది. చూసావా, ఆ వచనం కూడా మనకేం తెలియజేస్తుంది అంటే, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమై ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే జ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఈ భూమి మీద ఉన్న మిగతా 800 కోట్ల మంది ప్రజానీకము కూడా ఎవరు అంటే వీరు కేవలము అజ్ఞానులే కదా. మా చిన్నప్పుడు జ్ఞానం అంటే, జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే, చూడండి మేము ఇట్లా చేసేవాళ్ళము. ఎట్లా చేసేవాళ్ళం అంటే, వినాయక చవితికి ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మ ముందు పుస్తకాలన్నీ పెట్టి ఆ పుస్తకాల మీద ఓమో శ్రీ అనో ఏదో రాసి ఆ పుస్తకాలన్నీ బొమ్మ ముందు పెడితే ఏమొస్తుంది ఎందుకు పెట్టేవాళ్ళం చెప్పండి? ఆ బొమ్మ ముందు ఎందుకు పెడతాము? చదువు బాగా వస్తుందని. చదువు అంటే జ్ఞానమే. జ్ఞానం బాగా వస్తుందని అవన్నీ పుస్తకాలన్నీ తీసి ఆ బొమ్మ ముందు పెట్టేవాళ్ళం. అంతే, అట్లా వస్తుంది జ్ఞానము. మనం పెడుతున్నాం అట్లా. కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? చదవండి మీ బైబిల్లో. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనమా చదవండి. 9వ వచనమా ఎక్కడుంది ఆ మాట? బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అనే మాట ఉంటుంది. అది ఎక్కడో చదవండి. ఇర్మియా 10, 10, 11, 9. జనులు వచనం చెప్పయా? 8 ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం తీయండి. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము, వేస్ట్ అన్నాడు. అంతే సింపుల్గా ఒక మాటతో కొట్టేశాడు. ఈ మాట మనకు తెలియక మనం ఏం చేసేవాళ్ళం? చిన్నప్పుడు బొమ్మ పెట్టి ఆ బొమ్మ ముందు మన పుస్తకాలన్నీ పెట్టి ఆ సాయంత్రం కథ చదువుకుని అక్షంతలు ఎత్తినేసుకుని మళ్ళీ ఆ పుస్తకాలన్నీ పెట్టుకుంటే మనకి ఏదో జ్ఞానం వచ్చేస్తుంది అనుకునేవాళ్ళం. కానీ బైబిల్ అంటుంది బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. మరి జ్ఞానం ఎట్లా వస్తుంది? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. మహాజ్ఞాని సొలొమోను అంటాడు సామెతల గ్రంథము 9:10లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. చాలు. ఎట్లా వస్తాడు జ్ఞానము? యెహోవా అంటే ఎవరైనా సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు, మన నాసికారంధ్రంలో ఊపిరి ఊదినటువంటి జీవాన్నిచ్చిన జీవప్రదాత అయిన దేవుడు. ఆ దేవుని అందట మనము భయముతో కూడిన భక్తి కలిగి ఉంటే చాలట జ్ఞానం వస్తుందట. ఒకప్పుడు ఎవరు మనము? అజ్ఞానులం కాబట్టే బొమ్మల ముందు పుస్తకాలు పెడితే జ్ఞానం వస్తుంది అనుకున్నటువంటి మూర్ఖులం, అవివేకులం, పశుప్రాయులం, అజ్ఞానులం. అయితే ఉదయకాల సమయంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ దేవుడుగాను కలిగి ఉండి ఆ దేవుని యందు నమ్మిక ఉంచి ఆ దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగిన జీవితం జీవించడం ద్వారా ఈ రోజున దేవుడు నీకు నాకు ఏమనుగ్రహించాడు? దైవికమైన జ్ఞానము. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ డివైన్ విజ్డమ్. అట్లాంటి దైవికమైన జ్ఞానం ఈ రోజున మనకు అనుగ్రహించిన హేతువును బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఏమని? ప్రభువా, ఒకప్పుడు నేను కూడా అవివేకినేనయ్యా, నేను కూడా పశుప్రాయుణ్ణే ప్రభువా, ఇదిగో నా మనోనేత్రాలు మూయబడిన వాడనై అజ్ఞానమైన స్థితిలో జీవించినటువంటి వాడిని ప్రభువా. అట్లాంటి నన్ను ఈ రోజున దైవికమైన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా చేసి జ్ఞానము కలిగిన దేవుడువైన నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందులకై ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా అని ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధన. ఇది మొదటిది. రెండో మాట ఏమన్నాడు? బలము కలిగిన దేవుడట. జ్ఞానము ప్లస్ బలము. రెండవది ఎవరి దేవుడు? బలము కలిగిన దేవుడు. అందుకనే కదా ఈయన పుట్టడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వం యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరి దేవుడు? ద లార్డ్ ఎవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ మైటీ గాడ్. బలవంతుడైన దేవుడిన. ఇలాంటి బలవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు మానవుడిగా భూమి మీద జన్మించాడు. మరి ఈయన బలము కలిగిన బలవంతుడైన దేవుడైతే మరి మనమెవరమి?
మనమెవరమండి? బలహీనులం కదా. ఊరికే మానవుడు అనుకుంటాడు, నాకు చాలా ఆస్తి ఉంది కాబట్టి నాకు చాలా ధనబలం ఉంది అనుకుంటాడు. నాకు చాలామంది వెనకమాల బలగం ఉన్నారు కాబట్టి నాకు బలం ఉంది అంగబలం ఉంది అని అనుకుంటాడు. లేకపోతే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను కాబట్టి నాకు 6 ప్యాక్ బాడీ, నా అంత బలవంతుడు ఏలూరులోనే లేడు అనుకుంటాడు. ఒట్టిదే. ఎంత మానవుని బలమో చాలా అల్పమైనది. బలహీనుడే ప్రతి మానవుడు కూడా. అట్లాంటి బలహీనులైనటువంటి మనలని బలపరచడానికి కొరకే బలవంతుడైన దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు? ఆయన బలపరిచాడు. అందుకనే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవి కమ్మంటాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ వీఆర్ స్ట్రెంగ్థెన్. దేవుని కృపచేత మాత్రమే ఈ రోజున మనం బలపరచబడుతూ వచ్చినాం. లేకపోతే మనం అందరం కూడా ఎవరము చెప్పండి? బలహీనులమే. అలాంటి బలహీనులమైనటువంటి మనలను బలపరచడానికి కొరకే బలవంతుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆ కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా, ఆయన యొక్క శిలువ కార్యమునందు విశ్వాసముంచడము ద్వారా ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు? ఆయన బలపరిచాడు. పునరుత్థానపు బలాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నేను బలహీనుడినయ్యా. ఎట్లా బలహీనుడయ్యాడు మానవుడు? పాపముల వలన. పాపము మానవుడిని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. అందుకనే భక్తుడు అన్నాడు, నాలో పాపమున్న కారణాన్ని బట్టి నా ఎముకలకి స్వస్థత లేదన్నాడు. పాపము మనలో ఉన్నంత వరకు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? బలహీనపరిచేస్తుంది. కాబట్టి ఆ పాపము నుంచి మనల్ని విడిపించాడు. ఆ బలహీనమైనటువంటి స్థితిలో నుంచి మనల్ని విడిపించి మనల్ని ఈ రోజున మనల్ని బలపరిచాడు క్రీస్తు యేసునందున్న కృపచేత. కాబట్టి ఈ రోజున మనం బలవంతులమవుతూ వచ్చినాం ప్రభువుని బట్టి. ఆ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 2. 3వది, ఇంకెవరి దేవుడు అంటే చూద్దాం. 2వ అధ్యాయము 45వ వచనము చివరి నుంచి 2వ లైన్ చదవండి. 2వ అధ్యాయం 45వ వచనం చివరి నుంచి 2వ వచనం. ఇందువలన 45లో ఇందువలన లేదా? ఇందువలన మహాదేవుడు. చాలు. ఎవరి దేవుడు? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎవరంట? మహాదేవుడు. హీఈస్ ద మోస్ట్ హై గాడ్. మహాదేవుడట. అదే కదా ఇందాక పాడాం మనము. ఎవరికంటే చూడండి ఆ మాట. 95వ కీర్తన 3వ వచనం చదువుతారా? మీకు సపోర్ట్ కోసం ఆ వచనము 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికంటే పైన మహత్యము కలిగిన మహారాజు. చెప్పండి ఇప్పుడు ఎవరి దేవుడు మనం ఆరాధించే దేవుడు? మహాదేవుడట. ఎవరికంటే పైన? ఒకప్పుడు ఇట్లా అనుకునేవాళ్ళం కదా, క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు? క్రైస్తవులకి ఎంతమంది దేవుళ్ళు? ఒకడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే. మరి మనకెంతమంది దేవుళ్ళు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎంతమంది? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏం ఉపయోగం లేదు కదా. ఇదిగో ఈ దేవుని గొప్పతనాన్ని గురించి రాస్తూ 95వ కీర్తన 3వ వచనంలో కీర్తనాకారుడు రాశాడు, ఈ దేవుడు 33 కోట్ల మంది దేవతల కంటే కూడా పైన ఉన్నటువంటి మహాదేవుడు, మహత్యము కలిగినటువంటి మహారాజు. చూసావా ఎంత గొప్ప దేవుడు? అంత మహత్యము కలిగినటువంటి మహాదేవుడు, గొప్ప దేవుడు. ఈజ్ ద మోస్ట్ హై గాడ్. అలాంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన కొరకై దేవునితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా
ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె తనను తాను రిక్తునుగా చేసుకున్నవాడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తూ నీ కొరకు నా కొరకు దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, రిక్తుడయ్యాడు, దాసుడయ్యాడు. ఒక సామాన్యుడైనటువంటి మానవునిగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు. ఒకప్పుడు పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని ఈ రోజున తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడుతూ వచ్చిన ఆ మహాదేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. దానియేలు అట్లా ఆరాధిస్తున్నాడు ప్రభువుని. కాబట్టి దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? బహుప్రియుడయ్యాడు. నీ నా జీవితంలో కూడా అంతే. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనం కూడా ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తే మనం కూడా దేవుని దృష్టికి ఏమవుతామో తెలుసా? బహుప్రియులం అవుతాం. ప్రియదేవుని, ఇది ఎన్నోది? ఇది 3. రండి 4వ సంగతి ఇటు పక్కన తిప్పుదాం. ఇంకెవరి దేవుడు అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. లేదా ఒక్క నిమిషం ఆగండి, లేదా ఇక్కడ చూద్దాం. 28 చదువమా? 28. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబెద్నెగో అను వీరి దేవుడు పూజ. చెప్పండి, ఎవరి దేవుడు? పూజించబడడానికి అర్హుడు. మనం ఆరాధించే దేవుడు పూజకి అర్హుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఒక్కడే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రపంచంలోనే మహాశక్తివంతమైనటువంటి దేశముగా పిలువబడినటువంటి బబులోన్ అనేటటువంటి దేశ అధినేత అయినటువంటి నెబుకద్నెజర్ అనే మహాచక్రవర్తి సాక్ష్యమిస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఆరాధించే దేవుడు ఒక్కడే పూజార్హుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! ఎవరట ఈ దేవుడు? పూజార్హుడు, పూజించబడడానికి అర్హుడు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన గురించి మాట్లాడుతూ ఇట్లా అన్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చాలు. ఇప్పుడు మీరు చదివిన వచన భాగంలో ప్రభువుని ఆరాధించడానికి 3 సంగతులు ఉన్నాయి అక్కడ. అదే వచనంలో ఏంటిదది? మొదటి మాట వాళ్ళు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు. అక్కడ ఆగుదాం. ఎవరట ఈ దేవుడు? రాజుగా పుట్టినవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకి ఈ రాజుకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ వాళ్ళు పుట్టిన తర్వాత రాజులు అయ్యారు. పుట్టిన ఒక 30 సంవత్సరాల తర్వాత మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. కానీ ఈయనకున్న గొప్పతనం ఏంటో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, యూదుల రాజుగా పుట్టినవాడు. అంటే పుట్టుకతోనే ఎవరైనా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. పుట్టుకతోనే ఈయన రాజు, అందుకని ఆయన ఆరాధనకి యోగ్యుడు. 2వ మాట ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం. 2వది, ఆయన నక్షత్రము చూచి. ఏం చూసి వచ్చారట వాళ్ళు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 2వ మాట, ఆయన నక్షత్రమును చూచి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హీ హ్యావ్ హిజ్ ఓన్ స్టార్. ఆయనకంటూ ఆయనకు ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉంది. ఈ లోకంలో కొంతమంది నక్షత్రాలు ఉన్నారు కదా. ఎవరా నక్షత్రాలు? మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్లు ఉన్నారు. ఈ స్టార్లు అందరూ ఏ స్టార్లు? ఈ స్టార్లు పుట్టిన తర్వాత స్టార్లు అయ్యారు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు? ఆ స్టార్లు వెలవెలబోతాయి తప్ప స్టార్లు ఉండవు. అంటే ఈ స్టార్లు ఏ స్టార్లు? ఈ ఉత్తుత్తి స్టార్లు. కానీ ప్రభువుని గురించి చెప్తూ ఆ జ్ఞానులు అన్నారు, మేము ఆయన నక్షత్రము. అంటే పుట్టుకతోనే హీ హ్యావ్ హిజ్ ఓన్ స్టార్.
అందుకనే కదా అంటాడు సంఖ్యాకాండంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును అని రాయబడి. నక్షత్రముల సంఖ్యను నియమించినటువంటి వాడు ఆయనే. ఆయన ఎవరు కూడా ఈ భూమి మీద నువ్వు మెగాస్టార్, నువ్వు సూపర్ స్టార్ అని పిలిపించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఈ హ్యావ్ హిజ్ ఓన్ స్టార్. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు మూడో మాట ఏమంటున్నారు? మేము ఆయనను ఎందుకు వచ్చాం? చూసిపోయేదానికి వచ్చామా? దేనికి వచ్చాము? పూజించడానికి వచ్చాం మేము. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమని? ఈయన ఒక్కడే పూజింపబడడానికి అర్హుడు అని. కొన్ని వేల మైళ్ళ దూరంలో నుంచి వాళ్ళు ఒంటెలు వేసుకుని వచ్చారు. వాళ్ళు రావడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది ఒంటెల మీద అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ రావడానికి. మీకు ఈ పక్కన ఉన్నటువంటి ఆ సందులోనో లేకపోతే అక్కడి నుంచి ఆటో ఎక్కి ఇక్కడికి రావడానికి మీకు టైం సరిపోవట్లా. ఎక్కడో విజయవాడ నుంచి మేము వచ్చేసాము 8:30కే. మీరు రావట్లా. 10ంటికి ఆరాధన అంటే 11ంటికి కూడా వస్తూనే ఉన్నారు మీరు. ఆయన పూజింపబడడానికి అర్హుడు కాబట్టి మేము ఎందుకు వచ్చాము? ఆయనను పూజించడానికి వచ్చామన్నాడు. చూసావా? కాబట్టి నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరు? పూజార్హుడైనటువంటి దేవుడు, ప్రియదేవుని బిడ్డ. ఇంక ఈ లోకంలో ఎవ్వరూ కూడా పూజించబడడానికి అర్హులైనటువంటి వారు ఎవరు కూడా లేనే లేరు. ఇది ఎన్నోది? ఇది 4. రండి 5వ చూద్దాం. దాని కింద 29 చదవండి అమ్మా. 29వ వచనం. చాలు. ఎవరి దేవుడు? రక్షించుటకు సమర్థుడు. ఒట్టి సమర్థుడు కాదు. ఎవరి దేవుడు? రక్షించుటకు సమర్థుడు. అంటే ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సేవియర్. ఎవరైనా రక్షకుడు. అందుకనే ఈయన పుట్టడానికి ముందు గాబ్రియేలు దేవదూత యోసేపుతో అంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, యోసేపు నీ భార్య అయినటువంటి మరియా ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అని అర్థమిచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టబడునన్న. లూకాసు వార్త 19:10లో రాయబడి ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి కొరకే మనుష్య కుమారుడు భూమి మీదకి దిగివచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ సేవియర్. ఎవరి దేవుడు? రక్షకుడైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనము ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈ దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. లేకపోతే ఒకప్పుడు లోకంలో పడి చెడి తిరుగుతున్న బ్రతుకు మన బ్రతుకు. ఒకప్పుడు పాపము శాపము మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి బ్రతుకు. ఒకప్పుడు పాపం వల్ల వచ్చి జీతమైనటువంటి మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి బ్రతుకు మన బ్రతుకు. ఒకప్పుడు నశించి నిత్య నరకాగ్నిగుండం వైపుగా ప్రయాణమవుతున్నటువంటి బ్రతుకు మన బ్రతుకు. ఒకప్పుడు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి బ్రతుకు మన బ్రతుకు. ఒకప్పుడు దేవుని తీర్పులో నిలబడాల్సినటువంటి బ్రతుకు మన బ్రతుకు. ఒకప్పుడు అలాంటి మనలను ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈ రక్షకుడైనటువంటి వాడు ఒక్కడు మాత్రమే మనల్ని రక్షించిన హేతువును బట్టి మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దముతో నీవు నేను ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి కదా. బయట పోలీసు వాళ్ళ స్టేషన్ మీద రాసి ఉంటుంది ఏమని? రక్షక నిలయము. లేదా వాళ్ళు పోలీసులు ఏమంటారు తెలుగులో? రక్షక భటులు అంటారు. అంటే అర్థం ఏంటి? మన వాడుక భాషలో రక్షించేవాళ్ళు అని అర్థం. నిజం చెప్పండి, రక్షించేవాళ్ళేనా వీళ్ళు? వాళ్ళకే రక్షణ లేదు.
ఇంక వాళ్ళు ఏం రక్షిస్తారు పాపం? మనం గొడవల్లో రాళ్ళు పెట్టి కొడితే పాపం వాళ్ళకే తలకాయలు బగిలిపోయింది. ఇక వాళ్ళకే రక్షణ లేదు, ఇంక మనల్ని ఏం రక్షిస్తారు కదా. అందుకనే యేసు అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి? రక్షకుడు అనే పదానికి అర్థం యేసు తప్ప ఇంకెవరు కూడా లేరు ఇంకా, అంతే ఇంకా. అందుకని ఆ పేరు ఎక్కడ పెట్టబడింది? భూమి మీద పాస్టర్ గారు పెట్టలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? పరలోకంలో నుండే వచ్చింది ఆ పేరు. అందుకని ఆయన పుట్టడానికి ముందే గాబ్రియల్ దేవదూత చెప్పేసినాడు, యేసోపో నీ కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎంత చక్కగా రాశారు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట. ప్రజలెవరి వారట? ప్రజలెవరి వారట? అక్కడ ఉందిగా, తన ప్రజలను. అంటే ప్రజలెవరి వారు? ప్రజలు ఆయన వారు, దేవుని వారు, ప్రజలు ఆయన వారు. పాపం ఎవరిది? వారి పాపము. పాపం ఎవరిది? పాపం మందే, ఆయనలో పాపం లేదు. అందుకని ఆయన పాపరహితుడు. అందుకని ప్రజలేమో తనవారే, కానీ పాపం ఆయనది కాదు. వారి యొక్క స్వయంకృత అపరాధము చేత లేదా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడము చేత పాపము తెచ్చుకున్నారు వాళ్ళు తప్ప దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళలోనికి పాపం ప్రవేశపెట్టలా. కాబట్టి పాపము వాళ్ళదే, ప్రజలు మాత్రం ఆయన వారు. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈ దేవుడు ఎవరట? సమర్థుడు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నోది? ఇది 5. రండి 6వ సంగతి చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనము మధ్య భాగంలో ఉంటుంది. ఈ దేవుడు ఎవరో చదవండి ఆ మాట. చాలు. ఎవరి దేవుడు చెప్పండి? మహోన్నతుడైనటువంటి దేవుడు. మనకు తెలుసు కదా. 57వ అధ్యాయము 15వ వచనం ఏ పుస్తకము? 57వ అధ్యాయం 15వ వచనం ఏ పుస్తకం? యెషయా. ఏమని ఉంటుంది? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలముల్లో నివసించేవాడైనటువంటి ఈ దేవుడు ఎక్కడుంటాడట? దీన మనస్సు కలిగి విరిగి నలిగిన వారి హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడుండే దేవుడట ఈ దేవుడు? మహా ఉన్నతమైనటువంటి స్థలముల్లో, మహోన్నతమైన స్థలంలో నివసించేటటువంటి దేవుడు. కాబట్టే ఈ దేవుని పేరే ఏం పేరంటే మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైనటువంటి దేవుడు. ఎవరికంటే 96వ కీర్తనలోన చూడండి, 96:3లోన ఏముంది? ఒక మాట చదవండి. అది పొందదగినవాడు. పూజ నేటి కింద ఆ మాట చెప్పాల్సింది. ఓకే. సమస్త దేవతల కంటే కూడా ఆయన పూజార్హుడు. ఇది ఇక్కడ కాదు. ఎక్కడ ఉంటుంది? మహోన్నతుడైనటువంటి దేవుని స్తుతించుట మంచిది, 10 తంతుల సితారతో ఆయనను స్తుతించుట మంచిది. ఉదయమున ఆయన కృపణ గూర్చి, రాత్రి ఆయన విశ్వాసతను గూర్చి ప్రచురించుట మంచిది. ఎక్కడుందా ఆ వచనాలు? ఎందుకనగా 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 91 1వ వచనం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలు. ఎవరి దేవుడు అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు, అంటే మహా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి దేవుడు అండి. అయితే ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? అంత ఉన్నతమైనటువంటి దేవుడట నీకోసం నా కోసం ఏం చేశాడు? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటాడు పౌలు 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఫిలిప్పీ పత్రికలో. అంటే రిక్తుడిగా చేసుకున్నాడంటే హీ హ్యాజ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే తనను తాను ఏం చేసేసుకున్నాడు? ఖాళీ చేసేసుకున్నాడు అని రాయబడి. ఒక సామాన్యమైనటువంటి మానవుని వలె భూమి మీద జీవిస్తూ వచ్చినాడు. చాలా తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు.
తన పుట్టుకలో తగ్గింపు, తన జీవితంలో తగ్గింపు, తన మరణంలో తగ్గింపు, తన సిలువ, తన సమాధి, ఇవన్నీ కూడా తనను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. కేవలం కారణం ఏంటో తెలుసా? నేను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి కొరకు. అదే 113వ కీర్తన 8-9 వచనాల్లో రాయబడి ఉంటుంది. తన ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టుటకై పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి మనలనట ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన మనల్ని లేవనెత్తుతూ వచ్చినాడని రాయబడి. చూసావా? ఒకప్పుడు వాస్తవంగా మనము పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి వారము. అలాంటి మనలను ఉన్నతమైన స్థితిలో తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టే దాని కొరకట మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాఘనుడైనటువంటి దేవుడు ఒక సామాన్యుడైన మానవునివలే భూమి మీదకి దిగవచ్చి కలవరి శిలలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున మనకిచ్చిన ఈ ఉన్నతమైన స్థితిగతులను బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇదెన్నోది? ఇది 6. ఇంకొకటి చెప్తానులే, చాలు. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. ఇలా తిప్పండి. 6వ అధ్యాయము 26వ వచనము మధ్య భాగంలో ఉంటుంది చూడండి. ఆయనే జీవము గల, చెప్పండి, ఎవరు మనం ఆరాధించే దేవుడు? ద లార్డ్ ఎవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఎవరట? జీవము గల దేవుడు. మరి లోకంలో ఉన్నటువంటివన్నీ ఏంటవి? జీవము లేనివంతే. సింపుల్, అంతే కదండి. రాజుగారి చిన్న భార్య చాలా అందంగా ఉంటుంది అన్నావు అంటే చెప్పకనే ఏం చెప్పావు నువ్వు? రాజుగారి పెద్ద భార్య అందంగా ఉండదని, అంతే కదా. ఆయనే అంతేనా? అక్కడ రాయబడి ఉంది. ఆయన కూడా అనుందా? ఆయనే జీవము గల దేవుడు అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు? జీవము లేని దేవుళ్ళు అని, అంతే కదా. అందుకనే కదా బైబిల్లో ఉంటుంది, వాటికి కళ్ళుండియు చూడలేవు, నోరుండియు మాట్లాడలేవు, చెవులుండియు వినలేవు, చేతులుండియు పని చేయలేవు, కాళ్ళుండియు నడవలేవు. అంటే ఏం లేదు వాటికి? జీవము లేదు. మరి జీవము కలిగిన వాడెవడు? ఈయనొక్కడే. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో నేను నిత్య జీవము కలిగిన వాడను అంటాడు. జీవాహారమును నేనే, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంతే దినమును నేను వానిని లేపుదు. యోహాను 5:20 నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎన్ని వచనాలు కదా. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ఒకప్పుడు మనము జీవము లేని వారము, ఆయన ఒక్కడే జీవము కలిగినది కదా. ఒకప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? చచ్చినోళ్ళమే. ఎక్కడుందన్నమాట? ఎఫెసీ పత్రిక. మన ప్రభుని ఆరాధించడానికి హేతు ఏంటో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము ఏమని రాయబడి ఉంది? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు. ఎవరమాట? మనం ఒకప్పుడు చచ్చినవారు. ఎందుకని? పాపము అపరాధము రెండు మనల్ని ఏం చేసినాయి? చంపేసినాయి. అందుకని యేసు ప్రభు కూడా చెప్పినాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దిస్ అనే సంఘాన్ని చూసి అన్నాడు, మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు మృతులే అన్నాడు. ఈ 2 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మనం మన పాపముల చేతను అపరాధముల చేతను ఏమైపోయామట? మనము చచ్చిపోయాము, చచ్చిన వాళ్ళమే. అలాంటి చచ్చిన మనల్ని, జీవము లేని మనల్ని ఈ జీవము కలిగినటువంటి దేవుడు ఆ శిలువలో చేసిన బలియాగము ద్వారా, సమాధి ద్వారా, మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని జయించిన వాడై ఈ రోజున క్రీస్తుతో కూడా మనల్ని కూడా ఏం చేసినాడు? బ్రతికించి మరలా తిరిగి ఆయన జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ హేతువును బట్టి, ప్రభు మనకిచ్చిన జీవాన్ని బట్టి ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా. 7 సంగతులు చెప్పాను. దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? బహుప్రియుడు. ఎందుకయ్యాడు? ఇదిగో ఇట్లా ఆరాధన చేశాడు కాబట్టే. మనం కూడా ప్రభువుని ఆరాధించాలా. చక్కగా ఆరాధన అంటే సమయానికి వచ్చేయాలా. ఆరాధన అంటే ఏంటి?
ఊరికే నోరు తెరిచి గబగబా ఇక ఎప్పుడు పాడిందే పాడదురా కొట్టుడే అని కొట్టేసి అమ్మేన్ అనేసి అమ్మాయి అయిపోయింది అనుకునేది కాదు ఆరాధన అంటే. భక్సింగ్ గారు అట్లా నేర్పించలా. భక్సింగ్ గారు ఏం నేర్పించారో తెలుసా? ఆదివారం ఆరాధన అంటే, ఆదివారం ఆరాధన నువ్వు దేవుని ఆరాధనకు అటెండ్ అయ్యి దేవుని ఆరాధించావు అని చెప్పాలంటేనట ప్రారంభ ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించాలట. ఆ తర్వాత సియోని గీతాలు కలిసి పాడాలంట. ఆ తర్వాత ఆరాధన వర్తమానం వినాలట. ఆ తర్వాత ఆ వ్యక్తిగతంగా ప్రభు నోరు తెరిచి ఆరాధించాలట. ఆ తర్వాత నువ్వు బలవర్తమానం వినాలట. ఆ తర్వాత వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలట. ఆ తర్వాత నువ్వు యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందాలట. ఆ తర్వాత నువ్వు కానుకలు అర్పించాలట. ఆ తర్వాత నువ్వు బహిరంగ వీధి సువార్తలో పాలు పొందాలట. ఆ తర్వాత నువ్వు ప్రేమావిందు సహవాసంలో నువ్వు పాలు పొందాలట. ఆ తర్వాత మధ్యాహ్నం జరిగే యూత్ మీటింగ్లో పాలు పొందాలట. ఆ తర్వాత రాత్రి జరిగే సువార్త కూడికలో పాలు పొందాలట. ఆ తర్వాత రాత్రి జరిగే ప్రేమావిందులో పాలు పొంది ఇవన్నిట్లో నువ్వు పాలు పొందితేనే ఆ రోజు నువ్వు ఆరాధనకు అటెండ్ అయినట్లంట. వీటిలో ఏ ఒక్కటి నాకు కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి అని పక్కకు తప్పుకొని అంతా వృధానే బూడిదలో పోసిన పన్నీరే. ఇంకా ఆ రోజు నీ కౌంట్ రాదంట. ఆరాధనలో పాలు పొందినట్టు కానే కాదు. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాల మీ విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు ఆరాధనలో పాలు పొంది ఉంటారు? మీ లెక్క కాదు, దేవుని లెక్క చెప్పండి. దేవుని లెక్క ప్రకారం అయితే వేళ మీద లెక్క పెట్టి చెప్పి 1, 2, 3, 4 సార్లు పాలు పొంది ఉంటారు మొత్తానికి అంతే. ఎందుకని? మనం ఎప్పుడు ప్రారంభ ప్రార్థనకు రాము, వస్తే ముగింపు ప్రార్థనకు ఉండము, లేకపోతే ప్రేమావిందులో ఉండము, లేకపోతే ఎప్పుడుకో వస్తాం పాటలు పాడము. ఇవన్నీ దేవుని లెక్క ప్రకారం క్యాలిక్యులేషన్లోనికి రావు. కాబట్టి ఆరాధన మనం పోగొట్టుకోకూడదు. పోయిన నెలలో చెప్పాను, నేను ప్రాణాన్ని గురించి చెప్పాను. ఈ ప్రాణం దేవుడు మనలో ఎందుకు ఉంచాడు? ఇంకా ఈ జీవం ఎందుకు ఉంచాడు దేవుడు మనలో? ఇంకా మనకంటే గొప్పవాళ్ళు, ఆస్తిపాస్తులు, అందచందాలు, విద్యాబుద్ధులు, ఉద్యోగ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయి మట్టిలో కలిసిపోయారు. కానీ మనల్ని ఎందుకు బ్రతికించాడు? మనకింకెందుకు ప్రాణం ఉంచాడు? ఈ ప్రాణంతో నువ్వు ప్రభువుని గణపరుస్తావని, దేవుడికి ఇచ్చినటువంటి జీవంతో జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తావని. ఆరాధన అంటే మళ్ళీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా నువ్వు ఆరాధనలో పాలు పొందుతావని దేవుడు నీలో ఇంకా జీవం ఉంచాడు. కాబట్టి పోగొట్టుకోకూడదు. అందుకే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. మనం బహుప్రియులం అవ్వట్లా. ఏమైనా ఆరాధించాడు దానియేలు? 1, దేవుడు జ్ఞానము కలిగినటువంటి వాడు. 2, బలము కలిగినటువంటి వాడు. 3, మహాదేవుడు. 4, పూజార్హుడు. 5, రక్షించడానికి సమర్థుడు. 6, మహోన్నతుడు. 7, జీవము గలవాడు. ఈ 7 విషయాల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొంతసేపు ప్రభువుని వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. తరలి వంచండి, కళ్ళు మూసుకోండి.